సూర్యాపేట జిల్లా లక్కారంలో తల్లిదండ్రులను మోసం చేసి భూమి రిజిస్ట్రేషన్ చేపించుకున్న ఘటన కలకలం రేపుతోంది. రైతు బంధు డబ్బులు రాలేదని సంతకాలు పెడితే డబ్బులు వస్తాయని నమ్మించి 2 ఎకరాల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడు ఓ కొడుకు. నిజం గ్రహించిన తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ ఘటనపై తండ్రి వెంకటరామయ్య కోదాడ ఆర్టీఓ జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన కుమారుడిపై చర్యలు తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యత నాన్న రైతు బంధు పోయి అన్నగిరి ఆఫీస్కి పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి సంతకాలు పెట్టుకుంటుంది. రండి అమ్మ నువ్వు ఇద్దరు రండి అన్నారు. అంటే నిజంగానే వాళ్ళ బాధ్యం అనుకొని ఇక మరి మాకు చదువురాదు కదా చదువు పోయి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అక్కడ కూడా ఎంఆర్ఓ గారు కూడా ఏం అడగల, ఏంటికి వచ్చారు మీరు ఏం అడగలేదు. ఇక మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మాకు తెలియదు సార్. ఇక పోయినా కూర్చొని రమ్మన్నప్పుడు సంతకాలు చేసినాం. ఇక 2 దమ్ములు 3 దమ్ములు సంతకాలు చేయించుకోవడం. ఇక అయిపోయిందిలే రమ్మండు వచ్చినాం సారు. మళ్ళీ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ పోయేద్దామని మమ్మల్ని ఇద్దరిని పిలిచింది సార్. పిలిస్తే ఇంకెందుకు రమ్మన్న పోయి వచ్చినాక ఇంకెందుకంటే అవి మళ్ళీ 2వ సారి పోతేనే ఇస్తారంట కాగితాలు. ఇక మరి లేకపోతే ఇయ్యరంట అని అంటే మేము ఇంత మోసం చేయరు కదా కొడుకే అనుకొని ఒక కాగితాలు వస్తాయో డబ్బులు గురించి అనుకొని పోయినాం సారు. రైతు బంధు